అతీత లోకాలలో కైలాస పర్వతంపై శివుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు. కళ్ళు మూసి మనసు స్థిరంగా శరీరమంతా విభూతితో కప్పబడి ఉంది. ఆయన సృష్టి, స్థితి, లయను నియంత్రించే దేవుడు. ఆయన హృదయం, ప్రేమ ఇంకా తెలియదు. దూరంగా హిమవంతుడు అనే రాజు మీనాదేవి ప్రార్థనల ఫలంగా ఒక దివ్య బాలిక జన్మించింది. ఆమె పార్వతీదేవి. పార్వతీదేవి పుట్టుకతోనే ఆమె శివునితో కలవడం తన విధిగా నిర్ణయించబడింది. పార్వతీదేవి పెరిగే కొద్దీ శివుడి పట్ల ఆమెకు అనిర్వచనమైన ఆకర్షణ పెరిగింది. ప్రతి ఉదయం సూర్యోదయాన శివుని పేరు జపిస్తూ, పూలు సమర్పిస్తూ ఆయన కరుణ కోసం ప్రార్థించింది. ఆమె మనసులో ఒకే ఒక కోరిక, శివుడు తనను అంగీకరించాలి అని. శివుడి అనుగ్రహం పొందాలన్న తపనతో పార్వతీదేవి తీవ్ర తపస్సు ఆరంభించింది. ఆమె భోజనం, నిద్ర, సౌకర్యం అన్నీ విడిచి కేవలం ధ్యానం, ప్రార్థనలో లీనమైపోయింది. దేవతలు కూడా ఆమె భక్తిని చూసి ఆశ్చర్యపోయారు. శివుడు ఆమె ప్రేమను పరీక్షించాలని నిర్ణయించాడు. ఒక వృద్ధ మునిగా మారి అడిగాడు, "నువ్వెందుకు శివుని ప్రేమిస్తున్నావు? ఆయన శ్మశానంలో నివసిస్తాడు, భస్మం పోస్తాడు, నాగులను ధరిస్తాడు." అప్పుడు పార్వతి మృదువుగా చిరునవ్వుతో చెప్పింది, "శివుడు నిజస్వరూపుడు. ఆయనకు అందం, సంపద అనే భేదాలు లేవు. ఆయన ఆత్మే సత్యం." పార్వతీదేవి మాటలు విన్న శివుడు తన దివ్య రూపాన్ని చూపించాడు. ఆకాశం వెలుగులతో నిండిపోయింది. దేవతలు ప్రత్యక్షమై ఆశీర్వదించారు. అప్పుడు శివుడు అన్నాడు, "పార్వతి, నీ ప్రేమ కాలాన్ని, మరణాన్ని జయించింది. నువ్వు నా అర్ధాంగి" అని. శివపార్వతుల వివాహంతో సర్వలోకం ఆనందంలో మునిగిపోయింది. ఆకాశంలో పుష్పవర్షం, పర్వతాల మధ్య మంగళనాదాలు మార్మోగాయి. అది సృష్టి, శాంతి, ప్రేమకు ప్రతీకమైన దైవిక సంయోగం. శివపార్వతుల ప్రేమ దైవికం, శాశ్వతం. ఆ ప్రేమ మనకు చెబుతుంది నిజమైన భక్తి, సహనం, పవిత్రతతో ఏదైనా సాధ్యమని. మీకు ఈ దైవిక ప్రేమ కథ నచ్చితే వీడియోకు లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.